అండ్ ఐఎస్డిటి డెవలపర్స్. ఫ్రెండ్స్, నిన్నటి నుంచి చాలా మంది ఇంకా మన మాల్దీవ్స్ ఎంపీపీ గురించి అవగాహన చాలా మందికి రాలేదండి. కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్దీవ్స్ ఎంపీపీ ₹1 ఎవరే కానీ పే చేయడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంపీపీ కోసము ₹1 కూడా ఎవ్వరు పే చేయడం లేదు. ఎంపీపీ రెఫరల్ ఓపెన్ చేయాలి, ఓపెన్ కావాలి, అది మీరు ఎవరికైనా పంపాలి అంటే మీరు కేవలం 21 ఐఎస్డిటి పర్చేస్ చేయాలి. అవి మీ కే వ్యాలెట్లోనే ఉంటాయి. వాటిని మీరు 5% లాభంకు అమ్ముకోవచ్చు, డాడీ రోబోటిక్ లో యాక్టివ్ చేసుకోవచ్చు, క్యూసీసీ కాయిన్ కొనవచ్చు. లేదంటే ఫ్యూచర్ లో మన డాడీ ఏదైనా ప్రొడక్ట్ రిలీజ్ చేస్తే వాటిని కూడా ఈ ఐఎస్డిటితో కొనుక్కోవచ్చు. ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, ప్రపంచంలో భూతద్దం పెట్టి వెతికినా కూడా ఇటువంటి మాల్దీవ్స్ ఆఫర్ ఎక్కడా దొరకదు. ఎందుకంటే ₹1 మనం పెట్టకుండా ఫ్రీగా మనకు మాల్దీవ్స్ పిలుచుకోబెడుతున్నారు. బాగా వినండి. ఇప్పుడు నేను ఎంపీపీ రెఫరల్ లింక్ తీసుకున్నాను, 21 ఐఎస్డిటి కొన్నాను, నా వ్యాలెట్ ఉన్నాయి. వెంటనే వేరే వాళ్ళకి 5% అమ్మేశాను. నేను ఏమైనా ₹1 పెట్టానా? లేదు కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంపీపీ కోసం ఎక్కడే కానీ ₹1 పెట్టడం లేదు. మనం ఈ డాడీ తెచ్చిన ఈ ప్లాన్ ఏమంటే మన ఐఎస్డిటిని చాలా మంది కమ్యూనిటీని డెవలప్ చేసేదానికోసం, కమ్యూనిటీకి ఇచ్చేదానికోసం, తద్వారా రేపు క్యూసీసీ కాయిన్ కొనేదానికి ఈ ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ యూటిలిటీకి వస్తుంది. సో ఒక్క షాట్ కు 2 పిట్లని, ఎన్నో ఉపయోగాలండి. దానికోసం ఇది వచ్చింది. దయచేసి మీ అపోహలు తొలగించుకోండి. మళ్ళీ దీనికోసం 2100 పెట్టాలనే ఆలోచన తీసేసేయండి. ఎక్కడ కూడా ₹1 కూడా మీరు పెట్టడం లేదు. ఎంపీపీ ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ అన్నారు. ఈ పైన చెప్పిన వాయిస్ వాళ్ళు వాళ్ళ టీమ్స్లోను వాళ్ళ తరగ గ్రూప్లోను పెట్టుకున్నారు. ఆయన కాలాంగ్ వారు వాళ్ళ లీడర్స్లో పెట్టుకున్నారు. కానీ అది వాస్తవం. అందుకోసమే మీకు అది పంపించాను. ఐఎస్డిటికి మీరు ఏమీ డబ్బులు ₹1 కూడా కట్టడం లేదు. గుర్తుపెట్టుకోండి, కట్టడం అనే పదం వాడొద్దు. మీ ఇండియన్ కరెన్సీ అంటే రూపాయల్ని ఐఎస్డిటిగా మార్చుకుంటున్నారు. అంటే యుఎస్డిటి కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నారు? అనేక సంస్థలు, అనేక మంది, అనేక రకాల ప్లాన్స్లోను, అనేక రకాల ఎక్స్చేంజ్లోను, అనేక రకాల కాయిన్స్ అమ్ముతున్నటువంటి వాళ్ళను, ఇలా వీళ్ళందరూ కూడా యుఎస్డిటిని వాడుతున్నారు. మరి ఆ యుఎస్డిటి మీరు కొనుక్కుంటున్నారు, కట్టడం లేదు, కొనుక్కుంటున్నారు. అది రూపాయలు. అంటే ఇండియా రూపాయల్ని క్రిప్టో కరెన్సీ రూపంలో, క్రిప్టో కాయిన్స్ వేరు, క్రిప్టో కరెన్సీ వేరు, క్రిప్టో కరెన్సీ రూపంలోనూ మార్చుకుంటున్నారు అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. తప్పిస్తే మీరు ఎవరికి ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా అలాగే మనది కూడా ఐఎస్డిటి అనేది క్రిప్టో కరెన్సీ. మీకు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను దాని వివరాలన్నీ, మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఐఎస్డిటికి మీరు ఎంత డబ్బులు ఇచ్చారు? 2100తో యాక్టివేట్ చేయాలి ఎంపీపీ వాళ్ళు. మీతో వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు. 2100తో యాక్టివేట్ చేసుకోమంటున్నాం. ఆ 2100కి 2000 పంపిస్తారు. మీరు ఎంపీపీలో మీరు జాయిన్ అయిన, అది రిజైన్ అయినట్టు వాళ్ళు 2100కి విలువైనటువంటి ఐఎస్డిటి ఇస్తారు. అంటే మీరు కరెన్సీని మార్చుకోవడానికి, మన రూపాయలు వాళ్ళని ఐఎస్డిటిలోకి మార్చడానికి 2000 ఇస్తే ₹2100 విలువైన 21 ఐఎస్డిటి వస్తుంది. అంటే మీకు లాభం అది. మీరు అలాగే యూఎస్డిటి వెళ్ళి కొనండి. మీరు ₹2000 ఇవ్వండి, 2100కి వాళ్ళు ఇస్తారని చూద్దాం. మీరే తిరిగి 100 కట్టుకుని కానీ ఆ 2000 ఇవ్వరు.
మనం ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం, రేపు అవసరం కాబట్టి, మనంతా కుటుంబం కాబట్టి మన కంపెనీ మనకి 2000కి 2100 ఐఎస్డిటి ఇస్తుంది. దీనికి ఎవ్వరికి ఏ కమిషన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు మీకే. ఈ క్యాష్ని పట్టుకెళ్ళి మీరు డాడీ రోబోట్లో పెట్టుకున్నారనుకోండి, దాని మీద కమిషన్స్ అన్నీ వస్తాయి. కానీ ₹2700 విలువైనటువంటి ఐఎస్డి మళ్ళీ వస్తుంది. అంటే మీరు ఇక్కడ 2000 తీసుకుంది అక్కడ వాడినట్టయితే ₹2750 విలువైన ఐఎస్డిటి ఇస్తుంది. మీరు వెళ్ళి ఇంకో డాలర్ మరొకటి తీసుకుంటే అలాగ వస్తుందేమో, అలా రాదు. కాబట్టి ఈ బెనిఫిట్ మీరు పొందండి. అలాగే ఈ క్యాష్ని మన తాలూకా ఎక్స్చేంజ్, నేను ఎక్స్చేంజ్ గురించి కూడా బహుశా రేపు వివరిస్తాను, చూస్తాను. అది అందులోకి పట్టుకెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. యూఎస్డిటి పట్టుకెళ్ళి కొనవచ్చు, ఐఎస్డిటి కొనవచ్చు. రెండు ఒకటే, అలా కూడా వాడుకోవచ్చు. లేదు మీలో మీరు అమ్ముకోవచ్చు కేవరెడ్ ద్వారా. ఎటువంటి బిఎంబి కానీ ఏం అవసరం లేదు. ఇంకోటి ఫైనల్గా మీరు దాచుకోవచ్చు ఎప్పుడైనా మీకు నచ్చిన పని చేసుకోవడానికి. అలాగే మన డీకాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టేసిన తర్వాత ప్రొడక్ట్ని కూడా కాయిన్తో కొనుక్కోవడానికి మనం ఇస్తున్నాం. 30 లేదా 35తో స్టార్ట్ చేసి మిగతాది క్యాష్. 30 ఉదాహరణ 35% క్యాష్ అనుకోండి, 65% డీకాయిన్ ఇచ్చేయచ్చు. 20% లేదా 15% ఆప్షన్స్ ఉంటాయి అందులో ప్రోడక్ట్ని బట్టి. మీరు 15% క్యాష్ ఇచ్చారనుకోండి, 85% మన కాయిన్ ఇవ్వచ్చు. క్యాష్ అయిపోద్ది, మీరు వస్తువు పట్టుకెళ్ళిపోవచ్చు. ఆ నెక్స్ట్ థర్డ్ వెర్షన్లో 100% మన డీకాయిన్ తోటి మీరు ఏ వస్తువుని కొనుక్కోవచ్చు. అలాగే ఈ ఐఎస్డిటితో కూడా ఏ వస్తువుని కొనుక్కోవచ్చు. లేదా ఒక 10,000 రూపాయలు వస్తువు కొన్నారు, ఐఎస్డిటి 3,000, అంటే మీ దగ్గర 100% డీకాయిన్ ఇచ్చేసి తెలిపద్ది. మీ దగ్గర లేవనుకో, ఆ లేనిది ఎంత అయితే లేదో దానికి మీ దగ్గర ఉన్న ఐఎస్డిటి ఉంటే అది వాడుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఐఎస్డిటికి మనం మీ కరెన్సీ మార్చుకుంటున్నారు తప్పిస్తే ఇక్కడెక్కడ ఇవ్వట్లేదు. తర్వాత ఈ ఐఎస్డిటి కొనుక్కున్నందుకు గాను ఐఎస్డిటి ప్రమోషన్లో భాగంగా, ఎక్స్చేంజ్ ప్రమోషన్లో భాగంగా, క్యూసిసి లిస్టింగ్లో భాగంగా మనం వైజాగ్ మీటింగ్కి 3 లెవెల్ ఇచ్చాం. ఫస్ట్ లెవెల్ మీకు ఒక కాయిన్ వస్తుంది. రెండో లెవెల్లో ఎంపీపీలో, రెండో లెవెల్లో వైజాగ్ మీటింగ్కి రావచ్చు. అందులో విన్ అయిన చిన్న టార్గెట్ 95 రావాలా. కింద జూనియర్స్ 95 యూనిట్లు అనమాట, అంతే. అయితే 21 ఒక యూనిట్ లెక్క. అయితే అది కాకుండా 5 లక్షల బీసీటీ కాయిన్స్ వస్తుంది. మరి 3 లెవెల్లో 210 వస్తే చాలు. మీరు మాల్దీవ్, ఇప్పుడు నేను చెప్పిన ఆ ప్రమోషన్ పార్ట్స్ సంబంధించిన ఆ ఫంక్షన్కి అటెండ్ కావచ్చు. మొత్తం కంపెనీ వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తుంది. అది కాకుండా కాయిన్స్ వస్తే, కాయిన్స్ కాకుండా 10 లక్షల బీసీటీ వస్తుంది. దీనివల్ల ఏమవుద్దంటే మళ్ళీ మీరు 10 లక్షల రూపాయలు వాల్యూయే అందులో కొనేసుకోవచ్చు. వాటిల్లో స్వాప్ చేయొచ్చు, ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇంత చేసినా మీరు ఎవ్వరూ డబ్బులు కట్టరు. నేను ఆల్రెడీ డాడీ రోబోట్లు ఇచ్చాను కదా. డాడీ రోబోట్ ఇది ఒకటి కాదు. డాడీ రోబోట్లో మీరు ఐఎన్ఆర్ అది యూఎస్డితో చేశారు, అది అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మనకు ఇవ్వలేదు. మన దగ్గర డాడీ రోబోట్ చేసినందుకు మీ కమిషన్లో అన్నీ ఇస్తూ కూడా ₹2,700 విలువైన ఐఎస్డిటి మళ్ళీ మీకు వస్తుంది. ఐఎస్డిటి వస్తుంది. అంటే మీరు ఇందులోనూ ఏమీ వెచ్చించట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి ఆ ఐఎస్డిటిని కొనుక్కోండి, మీ దగ్గర వేసుకోండి. మరొక విషయం ఏంటంటే ఐఎస్డిటి అనేది మన స్వదేశీయ
ఈ స్టాండర్డ్ కరెన్సీ ఇప్పుడు నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి ఏది ఉందో అలా అన్నమాట. మన స్వదేశీయంది, మన సొంతది. ఈరోజు అమెరికా మనల్ని కొన్నింటిలో నిబంధనలు ఏర్పాటు చేయడం వల్ల, ఇబ్బందులు పెట్టడం వల్ల మన స్వదేశీయంగానే అన్నీ తయారు చేసుకుందాం చైనా మాదిరిగానే. మంచి ఎవరు చేసినా పాటించవచ్చు. మరి అమెరికా కూడా తన సొంతది అన్నీ తయారు చేసుకుని డెవలప్ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని భారతీయుల్లో ఒక విస్ఫోటమైన విప్లవం వచ్చింది. అందులో భాగంగా అరట్టై అంటే మాట్లాడుకుందాం, దాని అర్థం ముచ్చట అంటే ఊసులు చెప్పుకుందాం అనేటువంటి ఒక యాప్ని వాట్సాప్ పోటీగా మనం ఈరోజు డెవలప్ చేసుకున్నాం. వాట్సాప్కి ఇక్కడ ఉన్న క్రేజీని అంటే అక్కడ ఉన్న కస్టమర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకు? స్వదేశీయం, మన దాన్ని మనమే వాడుదాం. ఎప్పటి నుంచో చైనా, అమెరికా వాడుతున్నాయి, అవి సొంతగా వాడుకుంటున్నారు, ఎవరి మీద ఆధారపడరు. మరి ప్రపంచంలో 2వ స్థానంలో జనాభాలో ఉన్న మనం ఇతరుల మీద ఆధారపడుతున్నాం. అలా ఆధారపడకూడదని మన ప్రభుత్వం పిలుపు మేరకు మన సొంత ఎన్నో చేస్తున్నాం, డెవలప్ చేసుకుంటున్నాం. జోహో మనమే డెవలప్ చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన సొంత ఐఎస్డిటి ఇది కాబట్టి దాన్ని డెవలప్మెంట్ కోసం మీకు ఈ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం, మీరు పొందుతున్నారు. అంతే తప్ప ఎవ్వరికి కట్టడం లేదు, ఎవ్వరికి కట్టడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి.